నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో మన చిన్నప్పుడు కొన్ని పుకార్లను నిజమే అనుకొని నమ్మినాం కదా, వాటి గురించి చేసిన వీడియో ఇది. ఇంకేమైనా మన చిన్నప్పటి పుకార్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్లో తప్పకుండా చేస్తా. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి గొట్టురి. మౌనిక, నా దగ్గర ఏమున్నదో తెలుసానే నీకు? ఆహా, తెలియదే. ఏమున్నదే? ఆగవే, చూపిస్తా. ఇగో చూడవే, నెమలికుంది నా దగ్గర. ఇది మంచిగా బుక్కులో పెట్టుకుంటే పిల్లలు పెడతాయి, తెలుసా నీకు? ఏంటిదే, నిజమానే? అబ్బా ప్లీజ్, నాకు కూడా ఒకటి ఇవ్వవా? నేను కూడా బుక్కులో పెట్టుకుంటా. రేపు బడికి వచ్చేటప్పుడు నీకు కూడా ఒకటి తీసుకొస్తా. చిన్నప్పుడు ఊసరవెల్లి కనిపిస్తే బిలైక్. అరే, ఊసరు వెళ్ళిపోతుంది రాగో. ఏది రా, నాకు కనబడతలేదు. అరే, ఇక చెట్లలో చూడరా, సేమ్ అట్లనే ఉన్నదా? చెట్టు కలర్లోనే ఉన్నది. కనబడ్డది రావు. అబ్బో, అరే దూరం ఉండాలిరా, అది విత్తితే చెవులు వినబడే. అరే చెవులు మూసుకుందారా, ఇంత పిత్తింది అనుకో మనకు చెవులు వినబడేయ్యా. అరే అది మన దిక్కేస్తుందిరా. అరే పారా, ఉరుకుదాం పారా, ఇది ఉండద్దురా, పిచ్చుతుందిరా. ఎండ కొడుతూ వాన పడితే బిలైక్. అగో ఇదేందురో గమ్మతి, ఎండ కొట్టుకుంటా వాన కొడుతుంది. చెట్టు కిందికి పోదాం పారా. అరే ఇట్లా ఎండ కొట్టుకుంటా వాన కొడితే కాకుల పెళ్లి అవుతుంది అన్నట్టు. అవునురా, ఎక్కడో కాకుల పెళ్లి అవుతుంది నిజంగానే. ఏందిరా, కాకుల పెళ్లి అయితే ఇట్లా వాన పడుతుందా? నిజంరా, ఎండ కొట్టేటప్పుడు మరి వాన ఎందుకు పడుతుందిరా? అరే నిజమే కావచ్చు రాగో, కాకులని గట్టు పోతానే, ఏన్నో కాకుల పెళ్లి అవుతుంది కావచ్చురా. చిన్నప్పుడు రబ్బరు తయారు చేసుడు బిలైక్. అరే పెన్సిల్ చెక్కినాక పొట్టు పడేయకురా, నాకు ఈ పెన్సిల్ పొట్టుతోని నువ్వేం చేసుకుంటావురా? వారి నీకు తెలియదురా సాయి, పెన్సిల్ పొట్టుతోని రబ్బర్ తయారు చేయచ్చు. ఏందిరా, పెన్సిల్ పొట్టుతోని రబ్బర్ తయారవుతుందా? ఎట్లరా? అరే పెన్సిల్ పొట్టును కాగబెట్టిన పాలల్లో ఎత్తే కొద్దిగా అయినాక రబ్బర్ తయారవుతుంది. ఏందిరా, నిజమా? అయితే ఇంటికి పోయినాక మనం తయారు చేద్దాం రా. చిన్నప్పుడు పేపర్ తొక్కితే బిలైక్. అరే దొరకబట్టుడు ఆడుకుందామారా. సరేరా ఆడుకుందాం. మరి దొంగ వాళ్ళరా? అరే సప్పట్లేద్దాం, పట్ల ఇవ్వాలత్తే వాళ్ళే దొంగ. అయ్యా, అరే వీడి పేపర్ దొక్కిండ్రా. కథం రా, వీనికి ఇంకా చదువు రాదిగా. అరే నేను చూడకుండా దొక్కిండ్రా, నేనేమన్నా కావాలని దొక్కినారా? అరే నువ్వు ఎట్లా దొక్కినా గాని చదువు తల్లిని తొక్కినవురా. ఇక నీకు చదువు రాదురా. ఇక నీకు చదువు రాదిగా. అరే అట్లా అనకుర్రా. చిని అవ్వ, చూడకుండా పేపర్ దొక్కినందుకు నిజంగానే నాకు చదువు రాదా ఏంది? చదువుల తల్లి జర దండం పెడతా, చూడకుండా దొక్కిన జర దండం పెడతా, నాకు చదువు రావాలి. చిన్నప్పుడు మనం భయపడుడు బిలైక్. అరే నీకోటి తెలుసారా, పోరగాళ్ళని ఎత్తుకోవేటోళ్ళు తిరుగుతారాటరా. అవునటరా, చాక్లెట్ల మత్తు మందు కల్పించి వ్యాన్లు వేసుకొని పోతారట. అరే మొన్న నాట మన పక్క పంటూరులా 5గురు ఎత్తుకవేరాటరా వ్యాన్ల. ఇప్పుడు ఆ వ్యాన్ మన ఊరు పొంటే తిరుగుతుందట. అరే అమ్మ తోడు, దొంగల బండి వస్తుందిరా. అరే ఉరుకుర్రా, మనల్ని కూడా బండ్లు వేసుకొని పోతారా, ఉరుకుర్రా. చిన్నప్పుడు సూర్యగ్రహణం గురించి బిలైక్. అరే రేపేదో సూర్యగ్రహణం అట యారా. సూర్యగ్రహణం అంటే ఏంటిదిరా? ఏమోరా, ఏమో సూర్యగ్రహణం అట, రేపు బయటికి వెళ్ళొద్దని అంటారు టీవీలల్లా. అరే మీకు ఈ సూర్యగ్రహణం అంటే ఏంటో తెలియదారా? అరే ఏంటిదిరా, చెప్పురా నీకు తెలిస్తే. అరే ఈ సూర్యగ్రహణం అంటే సూర్యుని ఒక పెద్ద పామచ్చి మింగుతుంది అన్నట్టు. మనం ఆ టైంలో బయటకు వచ్చినాం అనుకో, మనల్ని కూడా మింగుతుందని బయటికి రావద్దని అంటారు. అవును కావచ్చురా, అందుకేనేమో సూర్యుని ఆ టైంలో బయటకు వచ్చి చూడొద్దని అంటారు. చిన్నప్పుడు సీతాకోకచిలుక కనిపిస్తే బిలైక్.
నేనేం బొట్టు పెట్టుకున్నానో చూడు. అరే ఇది ఏం బొట్టురా? అరే ఇది సీతకొక చిలుక బొట్టురా. ఇది పెట్టుకుంటే మనకు పైసలు దొరుకుతాయి. అబ్బారే నిజమారా? రే నాకు కూడా కావాలరా బొట్టు అది. అరే అవి ఎక్కువగా పూల చెట్లు ఉన్న కాడ కనబడతాయిరా. దొరకబట్టుకొని వాటి బొట్టు పెట్టుకో, నీకు కూడా పైసలు దొరుకుతాయి. అయితే ఆగురా, అవి ఎక్కడున్నా దొరకబట్టుకొని వాటి బొట్టు పెట్టుకుంటా నేను. ఈ అవ్వ పొద్దడికైనా చూస్తాను, ఒక్క సీతకొక చిలుక కనబడతలేదు నాకు. ఒకటి కనబడ్డది, దాన్ని ఎట్లా చేసి దొరకబట్టుకోవాలి. నాకు కూడా దొరికింది, నాకు మంచిగా పైసలు దొరుకుతాయి. 5 minutes later. సీతకొక చిలుక బొట్టు పెట్టుకున్నా మంచిగా. ఇక మొత్తం తిరగాలి, ఏమన్నా దొరుకుతాయి పైసలు. ఇటు మొక్కన దొరుకుతలేదు కదా, వేరే మొక్కన చూద్దాం. ఇటు మొక్కన దొరుకుతాయి కావచ్చు గాని. అగో గింతసేపు ఎత్తికి ఒక్క రూపాయి దొరుకుతలేదేంది? ఒకసారి రమేష్ గాని ఇంటికి పోదాం, వానికి దొరికినో లేదో పైసలు. అరే రమేష్, చెప్పురా ఏమైంది? అరే నువ్వు సీతకొక చిలుక బొట్టు పెట్టుకున్నావు కదా, నీకు పైసలు దొరికినాయారా? అరే నిజంగా చెప్తానా, నాకైతే 10 రూపాయలు దొరికినాయిరా. అరే అమ్మతో నిజమారా? అరే నేను కూడా పెట్టుకున్నారా బొట్టు, మరి నాకు ఒక్క రూపాయి దొరుకుతలేదు. అరే సీతకొక చిలుక కర్రగా ఉండాలి, కర్రదాని బొట్టు పెట్టుకుంటేనే పైసలు దొరుకుతాయి. అరే అవునారా? నేను పెట్టుకున్నది కర్రేది కాదురా, అందుకే కావచ్చు నాకు పైసలు దొరుకుతలేవు. అయితే కర్రె సీతకొక చిలుక బొట్టు పెట్టుకోరా, నీకు కూడా దొరుకుతాయి. సరేరా, కర్రె కలర్ సీతకొక చిలుకని దొరకబట్టుకొని పెట్టుకుంటా బొట్టు. ఇప్పుడు ఈ కర్రె కలర్ ఎక్కడ దొరుకుతుందో ఏమో. A few moments later. చిని అవ్వ, కర్రదాని బొట్టు పెట్టుకున్నా ఒక్క రూపాయి దొరుకుతలేదు. A few moments later. అరే రమేష్ గా, అరే ఏమైందిరా? కర్రదాని బొట్టు పెట్టుకున్నా, పైసలు దొరికినాయా? అరే నీకు 10 రూపాయలే దొరికినాయి కావచ్చురా, నాకైతే 20 రూపాయలు దొరికినాయిరా మంచిగా. ఏంది? నాకు ఒక్క రూపాయి దొరకలేదు, వీనికి 20 రూపాయలు దొరికినాయా? అరే నిజంగా దొరికినాయారా 20 రూపాయలు? నీ అవ్వ దొరకలేదంటే మరి ఇజ్జది పోతుంది. అరే నిజంరా, నిజంగా దొరికిన 20 రూపాయలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.